ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతోంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 17 నెలలు పూర్తయింది. ఈ 17 నెలల కాల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాగలిగాయి అంటే నిజంగా చంద్రబాబు గారి దార్శనికత ఎలాంటిదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరెన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయినటువంటి మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని భారీగా పెట్టుబడులు అయితే పెట్టబోతుంది. ఇప్పటికే మనం చూసాం, విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా 17 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే రావడం జరిగింది. అలాగే దాదాపు 10 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దక్కేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. విశాఖ కేంద్రంగా చేసుకునే ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది. దానికోసం 1,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే పెట్టబోతోంది. అలాగే సిఫీ సంస్థ, మెటా సంస్థ ఇలా పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టి డేటా సెంటర్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా వారి కార్యకలాపాలను అక్కడి నుంచి ప్రారంభించేందుకు వారు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇలా నిజంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చూసుకున్నట్లయితే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి వాటిలో దూసుకు వెళ్తుంది. ఇప్పుడు మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ ఉంది, దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రిక్వెస్ట్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు టు బ్రింగ్ మహీంద్రాస్ న్యూ ప్లాన్ టు ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద ట్రూ గేమ్ చేంజర్ ఆఫ్ జాబ్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ అంటూ ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకొని మహీంద్రా అనేటువంటి కార్ల తయారీ కంపెనీ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టబోతున్నట్లుగా, దాని ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిజంగా ఎన్నో కార్పొరేట్ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కుతూ ఉన్నాయి. కేవలం అభివృద్ధి అనేది ఇటు అమరావతికి పరిమితం కాకుండా విశాఖని రాబోయేటువంటి రోజుల్లో ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలని ఇటు చంద్రబాబు గారు అలాగే ఇటు నారా లోకేష్ గారు కంకణం కట్టుకున్నారు. అందుకోసమే ఇప్పుడు భారీగా పెట్టుబడులను అయితే వారు ఆకర్షిస్తూ ఉన్నారు. అందులో భాగంగా డెవలప్మెంట్స్ అయితే అక్కడ బాగా కనపడుతున్నాయి. అలాగే అమరావతి కేంద్రంగా చేసుకుని కూడా భారీగా కొన్ని కంపెనీలు అయితే అక్కడికి రాబోతూ ఉన్నాయి. అలాగే కేవలం అమరావతి విశాఖపట్నానికే ఈ అభివృద్ధి అనేది పరిమితం కాకూడదనేటువంటి ఉద్దేశంతో శ్రీ సిటీగా అటు తిరుపతిని అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే రాయలసీమను కూడా అంటే భారీ పెట్టుబడులు అయితే రాయలసీమకి తీసుకొచ్చి రాయలసీమని రతలాన సీమ చేయాలనేది ఆకాంక్షగా ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కార్ల తయారీ కంపెనీ అయినటువంటి మహీంద్రా కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్లుగా భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.